న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విద్యా వైద్యం నాణ్యమైనటువంటి సేవలు అందితే ప్రజలకు మెరుగైన జీవితం అందుతుంది అని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి విశ్వసిస్తూ ముఖ్యంగా అనంతపూర్ లాంటి కరువు జిల్లాలో విద్యా వైద్యం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రెండు శాఖల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన ప్రజలకు మెరుగైన విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి। కానీ ఈరోజు ఒక వైద్య ఆరోగ్య శాఖలో అనంతపూర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ప్రాథమికంగా ఒక శాంపుల్ టెస్ట్ మాదిరి కొద్ది మందిని మనం ఆ శాఖ పనితీరు పైన మాట్లాడితే దాదాపు ఒక సంవత్సరానికి 150 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు వసూలు ప్రక్రియ జరుగుతూ ఉంది। అంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో జరుగుతూ ఉందా? దీనికి ఒక టీం కూడా అక్కడ బిల్డ్ అయింది। ఆ శాఖకు సంబంధించినటువంటి పరిపాలన విభాగంలో పనిచేస్తున్నటువంటి 8 మంది ఉద్యోగస్తులు, 2 డాక్టర్లు, 2 ఆర్గనైజేషన్కి సంబంధించి బయట సంఘాల నాయకులుగా చలామవుతున్నటువంటి వారు 2 వీరి సమక్షంలో జరుగుతున్నటువంటి వసూళ్లు కూడా ఎలా అంటే దాదాపు ఒక ఆసుపత్రి కానీ లేదా ఒక క్లినిక్ కానీ ప్రారంభించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు కంపల్సరీగా ఆ శాఖకు ముడుపులు చెల్లించాలంట। వారే తిరిగి మళ్ళీ రెన్యువల్ కోసం వస్తే 50,000 రూపాయలు ఇవ్వాలంట। ఇలా అనంతపూర్ జిల్లాలో దాదాపు 1000 నుంచి 1500 వరకు ల్యాబ్లు కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, క్లినిక్లు కావచ్చు, నర్సింగ్ హోమ్లు కావచ్చు, అధికారులు ఉన్నత స్థాయి వర్గాలు తేల్చాల్సినటువంటిది వారి మీద బాధ్యత। ఇంకా రెండవది ఆర్ఎంపీ డాక్టర్ల మీద నెలకు లేదా సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయలు అనధికారికంగా ఆ శాఖ వసూలు చేస్తున్నటువంటి, ఇంకా ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి లేదా ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏదైనా సమస్య వస్తే ఒక ధర నిర్ణయించారు। ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అర్ను లీవ్స్ తీసుకోవాలన్నా లేదా జీపీఎఫ్ కావాలన్నా లేదు వారికి ఏదన్నా సెలవులు మంజూరు కావాలన్నా 5,000 నుంచి 20,000 రూపాయలకి ముడుపులు ఇస్తేనే పనులు చేసేటువంటి పరిస్థితి। రీసెంట్గా జరిగినటువంటి ఏఎన్ఎం లేదా మిగతా ఉద్యోగాల్లో 1 లక్ష రూపాయలు కంపల్సరీగా ముడుపులు ఇస్తే వారికి పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి। ఇంకా ఏదైనా జిల్లా కేంద్రానికి లేదా వాళ్ళ అనారోగ్య రీత్యా డిప్యుటేషన్ కోసం పోస్టులకు వస్తే 1 లక్ష రూపాయలు ఖచ్చితంగా ముడుపులు చెల్లిస్తేనే డిప్యుటేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది। ఇంకా కారుణ్య నియామకాలు ఆ శాఖల్లో పనిచేసి చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాదాపు సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉన్నా వారిని పట్టించుకునే నాతులు లేడు। వారు డబ్బులు ఇస్తే క్షణాల్లో పని అయిపోతుంది, డబ్బులు ముడుపులు చెల్లించకపోతే వారు పనులు కావు అని చెప్పి ఇలా ప్రతి శాఖకు। ఇంకా రెండోది అనంతపూర్ జిల్లాలో దాదాపు 100 నుంచి 150 వరకు పిహెచ్సిలు ఉన్నాయి। వాటి ఆడిట్ కోసం ఆ డిపార్ట్మెంటు అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారితో కూడా 20,000 నుంచి 50,000 రూపాయలు ఆడిట్ రూపేణా వసూలు చేసే పరిస్థితి। ఇవన్నీ చూస్తే అటెండర్ నుంచి డాక్టర్ వరకు అక్కడ వసూలు జరిగేటువంటి ప్రక్రియ 5,000 నుంచి 5 లక్షల వరకు ఉద్యోగస్తులతో మాత్రమే డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు అని చెప్పి బయటికి చెప్పలేనటువంటి వ్యక్తులు తమ బాధని ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో పంచుకోవాలో అర్థం కానటువంటి వ్యక్తులు మా దగ్గరికి వచ్చి వాపోతే ఇది వాస్తవమా కాదా? ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసి ఒక ఉద్యోగి మీద ఆరోపణ చేయడం అనేటువంటిది సమంజసమా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా
మీడియాకి బాధ్యత ఉంది. నిత్యం అవినీతి రహిత సమాజం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అనేక వేదికలు. ఈ వైద్య ఆరోగ్య శాఖ ఒక్క అనంతపూర్ జిల్లాలోనే 150 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలకు ముడుపులు వసూలు చేసేటువంటి దందా ఒక మాఫియా నడుస్తూ ఉంది. దానికి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందే కీలకంగా ఉన్నారు. ఆ వసూలు చేయడానికి ఇద్దరిని అనాధికారికంగా డిప్యుటేషన్ పేరుతో అక్కడ ఆ సీట్లలో కూర్చోబెట్టి జిల్లా అధికారి ఈ ప్రక్రియ నడిపిస్తున్నారు అనేటువంటి రూమర్స్ బయట వినిపిస్తూ ఉంది. వీటన్నిటిపైన రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఒక లేఖను, అంటే మేము ఇక్కడ వ్యక్తులపైన మాకు ఆరోపణ అనేటువంటిది మేము చేయడం లేదు. ఆ శాఖలో జరుగుతున్నటువంటి ఇదంతా కూడా అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ప్రజలు. ఈరోజు డాక్టర్లు డబ్బులు చెల్లించిన, ఆసుపత్రులు డబ్బులు చెల్లించిన, ల్యాబ్లు డబ్బులు చెల్లించిన, డయాగ్నిక్ సెంటర్లు డబ్బులు చెల్లించిన, ఆర్ఎంపీ డాక్టర్లు డబ్బులు ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళేటువంటి పేదల నుంచి వీరు వసూలు చేస్తున్నటువంటి 300 కోట్లు ఇక్కడే వసూలు అవుతా ఉంటే వారు ప్రజల నుంచి ఎంత వసూలు అవుతారు? ఒక జిల్లాలో ఒక సంవత్సర కాలంలో దాదాపు ఇంత పెద్ద ఎత్తున మాఫియా వైద్య రంగంలో నడుస్తూ ఉంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు, లేదా ఎస్పీ గారు కావచ్చు, ఏసీబీ శాఖ పక్కనే ఉంది. పని చేస్తూ ఉన్నాయా? కళ్ళు ఉన్నాయా? చెవులు ఉన్నాయా లేదా? ఇది చాలా బాధాకరమైన విషయం. దీనిపైన అన్ని శాఖలకు వ్యక్తిగతంగా ఆర్గనైజ్ ద్వారా లేఖ రాయడం జరుగుతుంది. ఈ వ్యక్తులు ఎవరో తేల్చాలని చెప్పి ప్రభుత్వాన్ని, ఉన్నత దర్యాప్తు సంస్థల్ని మీ ద్వారా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్.